ప్రభుత్వ ఉద్యోగుల భరతం పట్టేందుకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకవైపు బహుమానాలు ఇవ్వడమే కాదు, వారి యొక్క బలుపుని కాస్త దించేందుకు ఆయన ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఏమిటా నిర్ణయం? ఖచ్చితంగా ఏడాదికి పైగా ఎక్కడైనా ఉద్యోగానికి గైర్హాజరైతే గనక, తాము విధులకి గైర్హాజరైతే గనక తక్షణం ఉద్యోగం తీసిపడేయడానికి సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు సివిల్ సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి రూల్ నెంబర్ 9 కావచ్చు, రూల్ నెంబర్ 25లో ఒక పూర్తి స్థాయిలో సవరణలు కూడా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ మేరకి ఖచ్చితంగా ఏడాదికి పైగా గనక తన యొక్క విధులకి సదరు ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి ఈ యొక్క విధులకి గైర్హాజరైతే గనక తక్షణం తీసిపాడేసేయండి అనేటువంటి ఒక ఆర్డర్స్ అయితే జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇది గనక ఇంప్లిమెంట్ అయిందనంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగుల్లో వెన్నులో వణుకు పుడుతుంది. వాళ్ళ యొక్క ఉద్యోగం పట్ల అభద్రతా భావంతో ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తాము విధులకి వెళ్ళి ఈ యొక్క ప్రజాసేవలో, ఈ యొక్క పౌర సేవల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని కూడా చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది, దాని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 5.5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. సో వీరికి సంబంధించి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అలాగే దీనికి సంబంధించి ఏడాదికి పైగా ఉద్యోగానికి గనక గైర్హాజరైతే గనక వారి యొక్క ఉద్యోగానికి ఇంకా గుడ్ బై చెప్పేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆల్రెడీ మొన్న సంక్రాంతికి ముందు డిఏ కూడా మంజూరు చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి డిఏని మంజూరు చేస్తూ రేవంత్ రెడ్డి ఈ మధ్య నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు 227 కోట్ల అదనపు భారం కూడా పడిపోతోంది. అంటే ఉద్యోగుల పట్ల కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఇది ఒక మచ్చుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే ప్రమాద బీమా, ఉద్యోగులకు ₹1 కోటి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో అది కూడా ఇంప్లిమెంట్ కాబోతోంది. సో ఉద్యోగుల పాత్ర ఎలా ఉండాలి, తెలంగాణ నిర్మాణంలో, పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని వారు ప్రభుత్వానికి సారథులు, వారధులు అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రశంసించారు. మొన్న ఆల్రెడీ మనం చూసాం, సంక్రాంతికి ముందు తెలంగాణ ఉద్యోగులకు సంక్రాంతి కానుక కూడా ఇచ్చినటువంటి సందర్భం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి కరువు భత్యం మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల డైరీని కూడా ఆవిష్కరించినటువంటి సందర్భంగా ఆయన ప్రకటన చేశారు. ఈ డిఏ పెంపు వల్ల ఖచ్చితంగా ఉద్యోగులకి ఈ యొక్క కాస్త ఉపశమనం కలగబోతోంది. సచివాలయంలో ఉద్యోగ సంఘాల డైరీని ఆవిష్కరించినటువంటి సందర్భంగా మాట్లాడినటువంటి ఆయన డిఏ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు 227 కోట్ల అదనపు భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ ఫైల్పై సంతకం చేసినట్లుగా సీఎం వెల్లడించారు. అలాగే ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. అది కూడా మేబీ ఈ మంత్లోనే అవ్వచ్చు, లేకపోతే 10-15 రోజుల్లో కావచ్చు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసినటువంటి జిల్లాల విభజనను సవరించేందుకు రిటైర్డ్ అధికారులతో కమిటీ వేస్తామని, ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తూ ఉద్యోగులకు అండగా ఉంటున్నటువంటి సర్కార్ తమదేనంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఇంతటి ఒక కీలకమైనటువంటి, అంటే వాళ్ళకి మేలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటూనే ఒక రకంగా కీలకమైనటువంటి నిర్ణయం. ఏడాదికి పైగా ఉద్యోగులు గనక గైర్హాజరు అయితే గనక ఖచ్చితంగా ఎలా ఉండబోతోంది వాళ్ళ యొక్క జీవన ప్రయాణం అంటే కనుక ఉద్యోగానికి ఇంకా చెక్ పెట్టే విషయంగా దానికి సంబంధించి ఖచ్చితంగా కనిపిస్తోంది. ఉద్యోగులకు ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా మనం చూస్తూనే ఉన్నాం. మొన్న మార్చి నెలకు విషయానికి వస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చినట్లుగా, అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదని, డిఏల పెంపు ఇప్పట్లో కుదరదని స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఎప్పటికప్పుడు అంటే మొన్న సంక్రాంతికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే దీనికి సంబంధించి సివిల్ సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి రూల్ నెంబర్ 9 కావచ్చు, రూల్ నెంబర్ 25 కూడా సవరించినటువంటి సందర్భం. సో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏడాది పాటు ఎవరైనా గనక
ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి హాజరు కాకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని గవర్నమెంట్లో అంటే వాళ్ళ యొక్క సర్వీస్ నుంచి వెంటనే తొలగించే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే 2026 జనవరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఆర్ఎస్ అలవెన్స్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతకుముందు 2025లో ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం వివిధ రకాల షాక్లు ఇచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే సంక్రాంతి కానుకగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు 227 కోట్ల అదనపు భారం పడబోతోంది. అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఉద్యోగుల మొహంలో చిరునవ్వు చూడాలనేటువంటి నిర్ణయంతో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ₹1 ప్రమాద బీమా కూడా చెప్పినట్టుగానే త్వరలోనే చేస్తామని కూడా తెలుస్తోంది. సో ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకి సంక్షేమం చేస్తూనే మరొక వైపు ఖచ్చితంగా ఇటువంటి ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక ప్రజాసేవల కోసం ఉన్నటువంటి పబ్లిక్ సర్వెంట్స్గా గుర్తింపబడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ యొక్క చాలా మటుకి అంటే వాళ్ళు చాలా విమర్శలు కూడా ఎక్కుపెట్టినటువంటి సందర్భం, చాలామంది విమర్శలు సైతం ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్నటువంటి సందర్భం. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎక్కడికక్కడ వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భం, వాళ్ళు అసలు పనులు చేయరు, లీవులు పెడతారనేటువంటి సందర్భం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళాయి. సో ఖచ్చితంగా ఆయన ఈ యొక్క సివిల్ సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి రూల్ నెంబర్ 9 అలాగే రూల్ నెంబర్ 25కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఏడాదికి పైగా ఎవరైనా సరే ఖచ్చితంగా డ్యూటీకి గనక గైర్హాజరైతే గనక నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఉద్యోగం నుంచి తొలగించేయడం, ఆ యొక్క ఖాళీగా ఉన్నటువంటి ఆ పోస్టులు ఖచ్చితంగా వెంటనే నోటిఫికేషన్ ఏదో ఒకటి ఇచ్చి ఏపీపీఎస్ నుంచో వాటెవర్ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే దాన్ని భర్తీ చేసే విధంగా వెంటనే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఈ నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయండి. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా మీ ఏరియాలో ఎలా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగం రాకముందు చాలామంది కష్టపడతారు, ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక శుభ్రంగా హ్యాపీగా ఉంది కదా మన లైఫ్, ఇంకేం లేదు, ఇంకా మనం ఏం కష్టపడవలసిన అవసరం లేదంటూ కూడా ప్రభుత్వ కొలువుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులందరూ కూడా చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏడాదికి పైగా గైర్హాజరైతే కనుక ఉద్యోగం గైర్హాజరైనట్లే అనేటువంటి ఒక దీనికి సంబంధించి అయితే ఒక కీలకమైనటువంటి అప్డేట్ కొన్ని గంటల క్రితం వచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ విధంగా ఉండబోతోంది దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా తెలియజేయండి. మీ ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎంపీడీఓ కావచ్చు, ఎండీఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ఇటు గ్రామ పంచాయతీ సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వీస్ ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంది, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అనేది కూడా మీ యొక్క అభిప్రాయం రూపంలో తెలియజేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.